మిమ్మల్ని చంపడానికి నేను పెళ్లి చేసుకుంటున్నానని తెలిసి దాన్ని ఆపడానికి విషం తాగింది. అది మార్చి నేను మత్తు మందు పెట్టడంతో బ్రతికిపోయింది. మా ఆయన్ని నిన్ను కలుపుతానని మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకోలేకపోయాను. పూజారి అర్చన మెడలో తాళి కట్టడానికి సుభద్రకి ఎలాంటి సంబంధమూ లేదు. ఆ పెళ్లి రద్దు చెయ్యాలని ఆరాటపడింది. చివరికి పూజారిని ఊరి నుంచే వెళ్లిపోమంది. పూజారిని కిడ్నాప్ చేయించింది మేమే. ఆ నేరం మీ మీద తోసేయాలనుకో. మాకు చెప్పడం కాదే, నీ మనుషులకి ఫోన్ చేసి చెప్పు, పూజారిని వదిలేమని చెప్పు. చెప్పు. హలో హలో, పూజారిని వదిలేయడ్రా. మీరే టెన్షన్ పడకండి మేడం, ఖచ్చితంగా దొరుకుతాడు. నోరు మూసుకొని చెప్పింది చేయండి. పూజారిని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి. అలాగే మేడం. అన్నా ఎక్కడ లేడన్నా? రే సురేష్, మీరు చెప్పినట్టు చేశాను, నన్ను వదిలేయండి. ఇదే లాస్ట్ వార్నింగ్. మరొకసారి ఏదైనా వేషాలు వేసావనుకో, చంపడం కాదు, ప్యానాలు ఉండగానే గొయ్యి తీసుకెప్పిడతాం. అదే జరుగుతుంది. పోదాం పండి. మనకే సేఫ్ సైడ్ మనం కూడా ఓ డబుల్ బ్యారర్ గన్న కొనుక్కోవాలి. ఏమంటా? ఏం చేసావురా? ఏం చేసావురా సుభద్రని? మాట్లాడవేరా? చెప్పరా, ఏం చేసావు? చంపేశాను. ఏంటి? చంపేశావా? 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 దుర్మార్గుడా, దౌర్భాగ్యుడా, సుభద్ర చంపేశావా? ఎంత పనిచేశావురా? ఎంత పనిచేశావు? నిన్ను అమ్మా, నేను చంపేసింది సుభద్రని కాదమ్మా, సుభద్ర మీద నాలో ఉన్న ద్వేషాన్ని. హరి, హరి, ఇంత కోపం నా మీద ఎప్పుడూ చూపించలేదే అమ్మా.
ఈ దెబ్బలు చిన్నప్పుడే కొట్టి ఉండాల్సింది. ఎందుకమ్మా ఇంత ఆలస్యం చేశావు? తల్లి చేసిన తప్పుకి సుభద్రను శిక్షించాలనుకున్నాను చూడు. అప్పుడు కొట్టాల్సిందే. నాన్న గుర్తొచ్చినప్పుడల్లా సుభద్ర మీద ద్వేషం చూపించాను చూడు. అప్పుడు కొట్టాల్సిందమ్మా. అన్నా అన్నా అని నా కోసం సుభద్ర తల్లడిల్లిన ప్రతిసారి నాకీ దెబ్బలు పడుంటే ఈరోజు నాకింత క్షోభ ఉండేది కాదమ్మా. నువ్వు మంచివాడివిరా. ఎప్పటికైనా నువ్వు మారుతావన్న ఆశ ఉంది కాబట్టే నీ కోపాన్ని చూసి భయపడ్డానే తప్ప నిన్ను మందలించాలనుకోలేదు. పాపమమ్మా, సుభద్రని ఎన్ని మాటలన్నాను, ఎన్నిసార్లు మనసుకు గాయం చేశాను. అయినా నేను ఎదురుపడితే చిరునవ్వు నవ్విందే తప్ప ఏ రోజు నన్ను పల్లెత్తు మాట అనలేదు. ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ నాకు ఆడపడుచులే, కాని నువ్వు మాత్రం నాకు ఏమీ కావని చాలాసార్లు అన్నాను. ఆ మాటకి గుండె పగిలేలా ఏడుస్తుందని తెలుసు. ఏడిపించాలనే అనేవాణ్ణి, అది చూసి సంతోషపడేవాణ్ణి. ఇప్పుడు అర్థమవుతుంది అది సంతోషం కాదు, శాడిజం అని. నేను పెద్ద శాడిస్ట్నమ్మా. ఊళ్ళో నా మాట పోతుందేమోనని భయపడింది, కాపాడింది. ఈ కుటుంబం పరువు పోతుందేమోనని ఆరాటపడింది, కాపాడింది. నేను జైలుకెళ్తానేమోనని కంగారు పడింది, కాపాడింది. ఏం చేస్తే సుభద్ర రుణం తీరుతుందమ్మా? ఈ పశ్చాత్తాపాన్ని తట్టుకోలేకపోతున్నానమ్మా. ఒక అన్నని చెల్లెలు ఇంతగా ప్రేమించడం సాధ్యపడుతుందా అమ్మా? సుభద్ర కోరుకునేది నీ పశ్చాత్తాపాన్ని కాదు, ప్రాయశ్చిత్తాన్ని కాదు. మనవంటే ఇష్టం లేని వాళ్ళని ఏడిపించొచ్చు, మనవంటే ఇష్టపడే వాళ్ళని ఏడిపించొచ్చు, కానీ మనమే ప్రాణం అనుకునే వాళ్ళని ఏడిపిస్తే తిరిగి ఇంత ఏడవలసి ఉంటుందని అనుకోలేదమ్మా, అనుకోలేదు. సాధించావమ్మా సుభద్ర. ఓర్పుతో సహనంతో నీ అన్నని నువ్వు మళ్ళీ గెలుచుకున్నావు.
అర్చన పూజారి సారీ పూజారి, సారీ. నా వల్లే నీకెన్ని ప్రాబ్లమ్స్. చాలు, ఇంతవరకు జరిగింది చాలు. సుభద్ర ఎంత పనిచేసిందో చూసావా? నన్ను కిడ్నాప్ చేయడమే కాకుండా నన్ను చంపాలని కూడా చూసింది. ఏంటి, నేను చంపాలనుకుందా? అవును, నిజమా? నేను నమ్మలేకపోతున్నాను. సుభద్ర ఇంతకి తెగిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. పూజారి, ఆగో, రావద్దు. ఏంటి పూజారి, నీకేం జరిగిందో అని నేనెంత భయపడ్డానో తెలుసా? నటించకో. మీ అన్నయ్య మీద నీకు ప్రేమ ఉండొచ్చు, ఆయన పరుగు పోతుందన్న భయం ఉండొచ్చు, అందుకని నన్ను చంపించాలని చూస్తావా? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నేనేం తప్పు చేశాను? ప్రేమించాను. నన్ను ప్రేమించి అర్చన మెళ్ళలో తాళి కట్టాను, అంతేగా? దానికే చంపేస్తావా నన్ను? అరే, పిచ్చెక్కిందా నీకు? నేను కిడ్నాప్ చేసింది నేను కాదు, ఆ చింతామణి. ఆపో, ఇంకా నన్ను మోసం చేయాలని చూడకు. నన్ను కిడ్నాప్ చేసింది ఆ చింతామణి అయితే నువ్వెందుకు మాట్లాడావు ఫోన్లో? ఏంటి, ఫోన్లో మాట్లాడానా? అవును, పెళ్ళయ్యేంత వరకు నన్ను దాచేయమని ఆ రౌడీలతో చెప్పలేదా? నేనా? రౌడీలతోనా? అసలు వాళ్ళెవరో కూడా నాకు తెలియదురా. ఎవరితో ఎవరో ఫోన్లో మాట్లాడితే అది నేనే అని ఎలా అనుకున్నావురా? వాళ్ళే కాదు, నేను కూడా నీకు ఫోన్ చేశాను, నన్ను వదిలేమని రిక్వెస్ట్ చేశాను. భగవంతుడా, నీకెలా చెప్తే అర్థమవుతుంది? నువ్వు నాకే ఫోన్ చేసావని అనడానికి ఆధారం ఏంటి? నీ ఫోన్ నంబర్. నా ఫోన్ నంబరా? 1కి 2 సార్లు చేశాను. నన్ను చంపమని నువ్వు ఆ రౌడీలతో చెప్పినప్పుడు కూడా నేనెంతో ప్రాధాయపడ్డాను. మీకెవరికీ కనిపించినంత దూరం వెళ్ళిపోతాను, నన్ను చంపి నువ్వు నేరం చెయ్యొద్దని హెచ్చరించాను. అయినా నువ్వు వినలేదు. అర్చన మెళ్ళో తాళి తెగాలి అంటే నేను చావాలి అన్నావు. అన్యాయం, అబద్ధం. నేనంతటి రాక్షసునా? అవును. ఆ రోజు నువ్వేమన్నా? ఏమన్నాను? మీ అన్నయ్య కోసం నువ్వెంతకైనా తెగిస్తానన్నావు, మర్చిపోయావా? పూజారి, ఏదో ఆవేశంలో మిమ్మల్ని భయపెట్టడానికి అలా అన్నాను, అంతేకాని నిజంగానే చంపేస్తానా? వద్దు సుభద్ర. మా అమ్మ చచ్చిపోయిన తర్వాత నాకన్నీ నువ్వే అనుకున్నాను. మా అమ్మని నీలో చూసుకున్నాను. నువ్వే నా చావుని కోరుకున్న తర్వాత నేనెందుకు బతకాలి? పూజారి, మా అన్నయ్యకి తెలిస్తే నేను ఎక్కడ చంపేస్తాడు అని ఊరొదిలి వెళ్ళిపోమన్నాను. నువ్వు నాతో ఉన్నా లేకపోయినా ప్రాణాలతో ఉంటే చాలని ఆశపడ్డాను. నీకిప్పుడేం కావాలి?
అర్చన మెల్లో నేను కట్టిన తాళి ఉండకూడదు. అప్పుడే మీ అన్నయ్య అనుకున్నా ఆ పెళ్లి జరుగుతుంది, అంతేగా? అలాగే నీ ఇంట్లో పెట్టుకుని నన్ను అనాథ కాకుండా కాపాడావు. ఆశ్రయం ఇచ్చావు, అన్నం పెట్టావు, అడ్రస్ ఇచ్చావు. నీ మనసు కష్టపెట్టను. నా కారణంగా నీకు కష్టం రానివ్వను. మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తుండేది, మనకి సాయం చేసిన వాళ్ళకి తిరిగి మనం సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ మన కారణంగా వాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు. అలాంటి పరిస్థితి వస్తే మనం బతికున్నా చచ్చినట్టే అని. తెలిసో తెలియకో నీ మనసు చాలా బాధ పెట్టాను. ఏదైతే జరగకూడదని నువ్వు భయపడ్డావో అదే చేసి నేను ఏడిపించాను. నన్ను క్షమించు. బతికితే అర్చనతో కలిసి బతకాలనుకున్నాను. అర్చన లేకపోతే చావాలనుకున్నాను. కానీ మీకెవరికీ నేను అక్కర్లేదు. అర్చన కావాలి. మీకెవ్వరికీ అక్కర్లేదు నా బతుకు. నాకు అక్కర్లేదు. పూజారి, అర్చన మెళ్ళో తాళి తెగాలంటే నేను చావాలన్నావుగా. నేను కట్టిన తాళిని ఇక నేను చచ్చాను అనుకోండి, జీవితంలో మళ్ళీ మీకు కనిపించను. అర్చన, ఈ జన్మకింతే. వచ్చే జన్మలో అయినా మన ప్రేమను అర్థం చేసుకునే మనుషుల మధ్య పుట్టాలని కోరుకుంటున్నాను. నన్ను మర్చిపో. నన్ను క్షమించు. నన్ను మర్చిపో. నన్ను క్షమించు. నన్ను మర్చిపో అర్చన. నన్ను మర్చిపో. పూజారి, 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 పూజారి లే. పూజారి, ఎంత పని చేసావు పూజారి. పూజారి లే. పూజారి, పూజారి కళ్ళు తెరు. పూజారి, పూజారి, పూజారి నీకోసం నేను వచ్చాను. ప్లీజ్ పూజారి కళ్ళు తెరు. ప్లీజ్ పూజారి.
పూజారి పూజారి కళ్ళు తెరు పూజారి పూజారి దగ్గరికి రాకు డాక్టర్ ఐఎమ్ సారీ హీఈస్ నో మోర్. నో నో ఎప్పుడు నీ ముడి వేస్తావో ఎప్పుడెలా విడదీస్తావో ప్రణయమా పరిహాసమా